చెల్లి, నీకు ఏమి కావాలనో నాతో చెప్తా, నీ కోరిక నేను తీర్చుకోవాలను కదా. అన్నదా ధరణి శ్రీ కల్పగురి దాముని సాక్షిగా రాజా, 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 నిరతముగను కృష్ణదాసుని ఓ గోవును 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 రాజా, ధరణి శ్రీ కల్పగురి దాముని సాక్షిగా రాజా, ధరణి శ్రీ కల్పగురి దాముని సాక్షిగా రాజా, దాముని సాక్షిగా రాజా. దాముని సాక్షిగా రాజా. చెల్లి, అన్నదా నా కోరికలు తీర్చువారు ఎవరు? నేను కోరినట్టు కోరికలు ఉసంగును నువ్వు నాకు మాట ఇవ్వము. చెల్లి, నీవు ఏమి కోరికలు కోరినా నేను ఇచ్చటానికి రెడీ ఉన్నాను, కానీ నీవు ఏమి కోరికలో నాతో చెప్పుము కదా. ఒకటి, నాకు అభయం ఇయ్యము. నేను కోరుకుంటాను, నాకు అభయం ఇయ్యము. నీవు ఏమి కోరికలో కోరుకోము కదా. రాజా, అలనాడు నీవు నాకు అభయమిచ్చిన మాట వేల మరచితివయ్య, ఇప్పుడు నీవు ఇవ్వు మీ రాజ్యము ఇరవున భరతునకు, ఇవ్వకుంటే ఇవ్వనము లేదనము, రాములను పంపమయ్య అరణ్యమునకు, ఇట్టి వరములు ఇంపుగా ఇవ్వుము రట్టులేక, వట్టి మాటలు పలికిన మీ తల్లి ఒట్టు సుమ్మి. నాదా చెల్లి, ఈ వరములు నేను కోరి ఉన్నాను, అవును ఇవ్వము. చెల్లి, నీవు కోరినట్టు కోరికలు నేను తీర్చదాను కదా. ఆహా, రాఘవ రామచంద్ర, ఆ రామచంద్రుడి కన్నా తల్లి కన్నా ఎక్కువ ప్రేమించుదానవు. అతని వీణ ఇప్పుడు నీవు నిట్టూరపు వాకులు ఎన్నో నొసగితివి కదా తల్లి. రాఘవ రామచంద్ర, సేవక ఏడి సేవకుడేడి, నా పెద్ద కుమారుడైనా శ్రీరామచంద్రుని రావించము కదా. మహారాజు గారు నేను తీసుకొని రమ్మన్నాడు కదా. ఆహా, అలా సరే వెళ్దాం పదము. ఆహా, ఏమిటి ఈ యొక్క మా నాన్నగారు ఇలా భూమిపై పడుండే కారణం ఏమిటి? ఆయన నన్ను చూడగానే ఎంతో అప్రాయంగా సంతోషంతో మాట్లాడేవాడు ఇలా భూమిపై పడి ఉండే కారణం ఏమిటి? ఆహా, నేను దగ్గర పోయి ఒకసారి మందలిచ్చాను. ఆహా, నాయనగారు ఎందుకు ఇలా భూమిపై పడి ఉండే కారణం ఏమి నాయనగారు? ఎందుకు నాయనగారు? నాయన వచ్చి ఉన్నావా తండ్రి? ఆహా, నాయనగారు ఏమిటి ఇలా భూమిపై ఇలా ఉండడం ఏమిటి నాయనగారు? ఆ విధంగా అంటివా? ఆహా నాయన, నేను ఏమని తెలుపుదు తండ్రి. నాయన చెప్పదవి నువ్వు. చిన్ని కుమారా వినుమి ఎన్నో విధముల బాల, చిన్ని కుమారా ఎన్నో విధముల బాల, చిన్ని కుమారా చిన్ని కుమారా వినుమి ఎన్నో విధముల బాల, కుమారా ఎన్నో విధముల బాల, చిన్ని కుమారా మన్ననతో తెలుపగాను మైడి మీదుపిన తల్లి, మన్ననతో తెలుపగాను మైడి మీదుపిన తల్లి, మన్ననతో తెలుపగాను మైడి మీదుపిన తల్లి. నాన్నగారు ఏమిటి తెలుపగాను మైడి మీదుపిన తల్లి, చిన్ని కుమారా వినుము ఎన్నో విధముల బాల, చిన్ని కుమారా వినుము ఎన్నో విధముల బాల, చిన్ని కుమారా వినుము. తండ్రి నాయనగారు
నేను కైకాదేవి పలికిన పలుకులకు నీకు ఏమని చెప్పుదు నాయనా? ఆహా నాన్నగారు, ఏమిటి ఆ యొక్క కైకదేవిని ఏమని చెప్పాను? ఏమి కార్యమో నాతో నేర్పారించును తండ్రి, నీ 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 కార్యమో నాము నీ మనంబు సంత నీ మనంబు తొందరా ఎలాగలిగేను తండ్రి, మనంబు మనము తొందరా ఎలాగలిగేను తండ్రి, నీ కార్యము నాతో నేర్పారించును తండ్రి, కార్యము నాతో నేర్పారించును తండ్రి, కార్యము నాతో. ఆహా నాయనగారు, మీ మనంలో ఏమో చింత చేయుచుంటు నాకు తెలుపుగా నాయనగారు. ఆహా నాయనా, నేను ఏమని తెలుపు తండ్రి? కైకవరములు నాతో చాలా కైకవరములు నాతో చాలా కైకవరములు నాతో చాలా కైకవరములు నాతో చాలా కైకవరములు నాతో నిఖిల మందు భరతలకు సకల రాజమొసగు నిఖిల మందు భరతునకు సకల రాజమొసగుమనే సకల రాజమొసగుమనే. ఆహా కుమారా, నాన్నగారు, నేను నీకు ఏమని చెప్పును తండ్రి? ఆ భరతులకు సకల రాజ్యం ఒసగుమని తెలిపాను కదా కుమారా. ఆహా నాన్నగారు, చింతించకు కూడా. ఇంత మాటకై నీకు ఇట్టి చింతేల తండ్రి, ఇంత మాటకై నీకు ఇట్టి నీకు ఇట్టి చింతేల తండ్రి, ఇంత మాటకై నీకు భరతున పంత మేళవానికి ఇప్పుడు పట్టణంబు గట్టుమయ్యా, అయ్య పంత మేళవానికి ఇప్పుడు పట్టణంబు గట్టుమయ్యా, ఇంత మాటకై నీకు ఇట్టి చింతేల తండ్రి, ఇంత మాటకై నీకు ఇట్టి ఆహా నాయనగారు, తండ్రి ఇట్టి కొద్ది కార్యములకు మీరు ఇంత చింతన అక్కర్లేదు కదా. ఆ యొక్క భరతునికి పట్టాభిషేకం కావుంటుంది కదా. ఆహా శివ శివ, నీవు నాయనా నీవు కూడా అదే విధంగా మాట్లాడుతుంటివా తండ్రి? నిన్ను అడవికి పంపి నిఖిలా మందున బాల, నిన్ను నాన్నగారు నిఖిలా మందున బాల, నిన్ను అడవికి నిఖిలా మందున బాల, నిన్ను అడవికి పంపి నిఖిలా మందున బాల, నిన్ను అడవికి పంపి నిఖిలమైన వాకులిచ్చి సుఖము జడతిర తండ్రి. నిఖిలమైన వాకులిచ్చి సుఖము జడతిర తండ్రి, సకలమైన వాకులిచ్చి సుఖము జడతిర తండ్రి, సుఖము జడతిర తండ్రి. నాయనా, నిన్ను 14 ఏళ్ళు వనవాసము పంపి నేను ఎలా బతికేయగలను తండ్రి? నాన్నగారు, చింతించిన ప్రయోజనం లేదు కదా. ఆయన నేను చెప్పాను కదా. పితృవాక్యము గొప్ప ప్రియమాదేలను తండ్రి, పితృవాక్యము గొప్ప ప్రియమాదేలను తండ్రి, పితృవాక్యము గొప్ప ప్రియమాదేలను తండ్రి, పితృవాక్యము గొప్ప ప్రియమాదేలను తండ్రి, పితృవాక్యము గొప్ప పికరువేయవలదు తండ్రి, నిక్కముగా వెళ్ళదాను, పికరువేయవలదు తండ్రి, నిక్కముగా
వెళ్ళగాను పికరు చేయవలదు తండ్రి నిక్కముగా వెళ్ళగాను పితృవాక్యము దప్ప ప్రియమాదేలను తండ్రి పితృవాక్యము దప్ప ఆహా నాన్నగారు తండ్రి మీ యొక్క పితృవాక్యం తప్పి నేను అలాగే అరణ్యవాసం పోతున్నాను, నన్ను ఆస్వాదించి పంపిము నాన్నగారు. శివ శివ ఆహా నేను కొద్ది కార్యములకు నా పెద్ద కొడుకు నాకు ఎంతో అది ఉంటాడు కదా అని ఆహా నాయనా ఇప్పుడు పాట చెప్పు. నేను ఇక బతకజాలను కదా. ధరణి అందున కల్పపురము నందున బాల 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 ధరణి అందున కల్ప నిరతముగా వెంకటాద్రి నిఖిల మందుల రామ నిరతముగా వెంకటాద్రి నిమిషమైన నిల్వలేను మహానాయనా నీవు లేని ఈ రాజ్యం ఎందుకు, నీవు లేని నా బతికేందుకు నాయనా. నేను ఇక తలజాలను రా తండ్రి. ఆ యొక్క దశరథ మహారాజు గారు ఆ కైకదేవి పొందినటి వరములు 2 ఉండేను. ఆ యొక్క భరతుడికి పట్టాభిషేకం గావించమని కోరాను. అలాగే శ్రీరామచంద్రుని అరణ్యవాసం పంపడం కొరకై వాక్యం వసాగను కనుక నేను ఇప్పుడు ఆ యొక్క అరణ్యవాసం పోతున్నాను. కాన మా సఖి అయిన జానకితో అయోధ్యపుర ప్రజలారా మా సఖి అయిన జానకితో చల్లగా నుండు కనుక నేను పోయి వచ్చేదను కనుక తల్లి అభివందనములమ్మా చల్లగా వర్ధులు కుమార. తల్లిని మనకు మమ్మ అమ్మర వినుమా కోపముందు తిన్నమ్మను మారు మాటలాడకమ్మ కోపముందు తిన్నమ్మను మారు మాటలాడకమ్మ చెరలు వేరు చెప్పుచుంటి చెల్లెలు అనుకోవమ్మ చెరలు వేరు చెప్పుచుంటి చెల్లెలు అనుకోవమ్మ మరవిను మాపిన తల్లిని మనకు మమ్మ మరవిను మాపిన తల్లిని మనకు మమ్మ మరవిను మాపిన తల్లి కుమార. ఆ యొక్క కైకదేవి పొందినట్టు వరములతో నీవు ఆ యొక్క కైకదేవిని మాత్రం ఏమనక పిన్న తల్లిని ఏమనకమ్మా కుమార. శ్రీరామచంద్ర చిన్ని కుమారా నించెనమైన బ్రతకలేను చిన్ని కుమారా పంపగజాల చిన్ని కుమారా నడవికి పంపగజాల చిన్ని కుమారా నడవికి పంపగజాల చిన్ని కుమారా నడవికి పంపగజాల చిన్ని కుమారా దాసి మందార వచ్చి కైకకు బోధించనురా 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 నీ తండ్రి వరమునిచ్చి అడవులకు వెంబజాలే చిన్ని కుమారా నిన్నడవికి పంపగజాల చిన్ని కుమారా నిన్నడవికి పంపగజాలే చిన్ని కుమారా నిన్నడవికి పంపగజాల చిన్ని కుమారా. శ్రీరామ
శ్రీరామచంద్ర అమ్మా కైకకు మీ పిన్నతల్లి అయిన కైకదేవికి చాడీలు చెప్పగా మీ తండ్రి వరములు ఇచ్చి నిన్ను అడవికి వెమ్మ జాలంగా ఆయన నిన్ను తాళ జానమురా నాయన తాళ జానం. ఆహా తల్లి ఎందులకమ్మా ఈ ఎగతెగని ఏర్పు నీకు 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 ఎందులకమ్మా పోదును మాయమ్మాడ వివనమునకు జనుదునమ్మ పోదును మాయమ్మాడ వివనమునకు జనుదునమ్మ ఎందులోను అమ్మాను దయయుండిన మల్లి ఎందులకమ్మా ఈ ఎగతెగని ఏర్పు నీకు ఎందులకమ్మా ఈ ఎగతెగని ఏర్పు నీకు ఎందులకమ్మా ఈ ఎగతెగని ఏర్పు నీకు ఎందులకమ్మా. అమ్మా కుమారా కానున్న కార్యము కాక మానడు కదా, ఇలా జరిగేటుంటే అలా జరుగును కదా. ఆయన ఆ యొక్క బ్రహ్మదేవుడు ఇలా రాళ్ళు రాస్తే అలా జరుగుతున్నది కనుక ఆయన నేను పోయి వచ్చాను. అమ్మా ఆ యొక్క 14 సంవత్సరం అనగా నీ దయ ఉండిన ఒక 14 రోజులలో తిరిగి వచ్చేదనమ్మా, నేను వెళ్ళి వచ్చేదను తల్లి. కుమారా శ్రీరామచంద్ర నిన్ను విడచియు క్షణమైన బ్రతకలే నిన్ను విడచియు క్షణమైన బ్రతకలేను నిన్ను విడచియు క్షణమైన బ్రతకలేను నిన్ను విడచియు ఒక క్షణమైన బ్రతకలేను నిన్ను విడచియు ఆ ప్రాతి బ్రహ్మదేవుడి రీతిగా రాసే మనకు అమ్మ ఆ ప్రాపి బ్రహ్మదేవుడి రీతిగా రాసే మనకు ధరణి శ్రీ ధర్మపురి దాముని కృప లేదు మనకు నిన్ను విడచియో మేము క్షణమైన బ్రతక నిన్ను విడచియో క్షణమైన బ్రతకలేను నిన్ను విడచియో. కుమార శ్రీరామచంద్ర ఆ తల్లి మనకు ఆ బ్రహ్మదేవుడు ఈ రీతిగా రాసినేమో రాదా, అయినా నేను తాళజాలం నాయన తాళజాలం. అమ్మ ఆ యొక్క పితృవాక్యం తప్ప నేను వెళ్ళేవాడను. ఆ యొక్క తండ్రి వాక్యం నిలుపుట కొరకై నేను అరణ్యవాసం పోక మానదు తల్లి, నేను వెళ్ళి వచ్చేదను, నన్ను ఆస్వాదించి పంపు తల్లి. సల కుమార శ్రీరామచంద్ర మనోహరే సౌరి కమల మనోహరే సౌరి కమల మనోహరే సౌరి కమల మనోహరే వేద వినోదన చాలు ప్రసాదన వేద వినోదన చాలు ప్రసాదన వేద వినోదన చాలు ప్రసాదన వేద వినోదన చాలు ప్రసాదన అన్న రాఘవ ఆలకించుమా అన్న రాఘవ ఆలకించుమా నిన్ను విడిచిన నిమిషముండను నిన్ను విడిచిన నిమిషముండను చిన్నని పలుకులు తిన్నగా వినుమా చిన్నని పలుకులు తిన్నగా వినుమా అన్న నేను నీ వెంట వచ్చదా 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 రామ రామ పారందామ రామ రామ పారందామ ఆహా రామ అయోధ్య రామ అన్నయ్య సహోదరా ఇన్ని దినముల నుండి నా మనము గుర్తెరగకపోచుంటివా, నన్ను కూడా నీ వెంట తోలుకొని పోను అన్నయ్య. ఆహా సహోదరా ఆ యొక్క కన్న తండ్రి అరణ్యవాసం పోవుటకు నేను ఒక్కనే వెళ్ళగలను కనుక నీకు లేదు కదా ఆ యొక్క అరణ్యవాసము, నేనే వెళ్ళి వచ్చాను సహోదరా. అన్నయ్య నేను చిన్నప్పటి నుండి నీ వెనువెంట బుద్ధి జ్ఞానాలు నేర్చుకొని నీ పాదాలు నమ్ముకొని బతికేవాడు అన్నయ్య. నీవు లేకుండా నేను ఈ అయోధ్యలో ఎలా ఉండగలను అన్నయ్య. ఆహా సహోదరా చిన్ననాటి నుండి కదా చిన్ననాటి నుండి శ్వాస అయిన జాస అయిన నీవే నీ వెంటనే నేనే ఉంటా అని అనుచుంటివా. అవును కదా అయినా సరే వెళ్దాం ద్వారా సహోదరా.
శౌరి కమల మనోవిహారి శౌరి కమల మనోవిహారి శౌరి కమల మనోవిహారి శౌరి కమల మనోవిహారి వేద వినోదన సాధు ప్రసాదన వేద వినోదన సాధు ప్రసాదన వేద వినోదన సాధు ప్రసాదన వేద వినోదన సాధు ప్రసాదన ప్రాణవల్లభ పడతిని విడచి ప్రాణవల్లభ పడతిని విరచి ప్రాణవల్లభ పడతిని విడచి ప్రాణవల్లభ పడతిని విరచి ఏలబోయెదరు కాల ప్రయాణం ఏలబోయెదరు కాల ప్రయాణం నాతిని విడుచుట న్యాయము కాదు నాటిని విడచుట న్యాయము కాదు జాతిగా నిన్నెడబాసియుండను జాతిగా నిన్నెడబాసియుండను జాతిగా నిన్నెడబాసియుండను జాతిగా నిన్నెడబాసియుండను ఆహా రామ అయోధ్య రామ రామ అయోధ్య రామ పావన రామ పటాభిరామ పావన రామ పటాభి రామ జై జై రామ జానకి రామ జయ జయ రామ జానకి రామ నాదా ప్రాణేశ్వర నీవే సర్వమని నమ్ముకొని ఉన్నదానను నన్ను విడిచిపోవుట నీకు ధర్మము కాదు నేను నీ వెంబడి వచ్చేదాను నాదా ఆహా సఖి జానకి ఏమి పలుకుతుంటివి నీ నోట ఈ మాట ఎలా వచ్చను సఖి జానకి ఆ యొక్క అరణ్యవాసం అంటే అంతపురం అనుకుంటివా తెలుపలేము. పూలపై పాదములు మోపెసుకెడు నీవు పూలపై పాదములు మోపెసుకెడు నీవు నడికాననమ్మున నడుచుటేట్లు నిండు వెన్నెలలోన నీడల్ రాలేడు సీత నిండు వెన్నెలలోన నీడల్ రాలేడు ఎండవేడిమికి సాహించుటేట్లు చిలుక పలుకులు విన్న నులికి పడటి నీవు సీత చిలుక పలుకులు విన్న నులికి పడటి నీవు చిన్నార్బటను వినువు చెలుగుటెట్లు ఎన్నరున్నను చింతమందు బేతిల్లు నీవు ఎన్నరున్నను చింతమందు బేతిల్లు నీవు వంటిగా విపిన మందుండుటెట్లు ఎంచునే మంచి నిన్నిట మించిపోవా ఎంచునే మంచి నిన్నిట మించిపోవా తలసి ఉన్నానుగాన ఈ సంతసమునా నీవు అత్తమామల ఎడకడు భక్తి కలిగి సీత నీవు అత్తమామల ఎడకడు భక్తి కలిగి వారికి ఉపచారములు చేయు వలయు పడతే సఖి జానకి ఆ యొక్క రమ్యవాసం అంటే అంతపురం అనుకుంటేవా నీవు ఆ పూలపై నీ సున్నితమైన పాదాలసే పూలపై నడవడం అతి కష్టంగా ఉండను ఆ యొక్క అరణ్యవాసంలో కారు అడవిలో ఆ గుల్బరాల మీద ఎలా నచ్చగలుగుతాయి ఆయన చిలుక ఇంటి లోపల చిలుకలు పలికినా కానీ నువ్వు భయపడేదానివి నీవు ఆ సింహ గర్జనలకు ఆ అర్పులకు ఎలా తట్టుకోలేవు జానకి అదే కాక నిన్ను వెన్నెల ఆ యొక్క వెన్నెలలో నీ ఎడలు రాలేది ఆ యొక్క ఎండ వేడిమికి ఎలా తట్టుకోగలవు అదే కాక ఆ యొక్క ఇంటి లోపలే ఉండి నీవు అత్తమామ సేవ చేసుకుంటూ ఇంటి లోపలనే కాలక్షేపం చేయండి తల్లి నేను పోయి వచ్చేదను జానకి నాదా ప్రాణేశ అలా పలుకుచుంటివా చెప్పదా వినుము అనయంబు శ్రీరామచంద్రయని నడలచు అనయంబు శ్రీరామచంద్రయని నడలచు నివియోగము చేత నిలువజాల కూర్చుండునప్పుడు పండుకొనునప్పుడు నీవు స్మరణకు వచ్చుట మరువజాల
మిత్రులడగగ నీదు మేలు వార్తలు తెల్పియు భ్రమయు వార్తలు తెల్ప బ్రతుక జాలా నీ తల్లి నీకై నిరతంబు ఏచుచు నీ తల్లి నీకై నిరతంబు ఏచుచు జీవింపుచుండ వీక్షింపజాల సచియుండిన బ్రతికిన సకుని కనుల ఎదుటనేయుండవలెనని ఎలవారలు ఆశపడుదురుగాన రామ అరణ్యమునకు ఇప్పుడు నన్ను కొనిపోగదవయ్యా నాదా ప్రాణేశ్వర సఖీ జానకి సర్వం అని నమ్ముకొని ఉన్నదానను అగ్ని సాక్షిగా వివాహమాడి 7 అడుగులు నడిచి 7 జన్మలకు తోడుంటనని ఈ జన్మలోనే నన్ను ఒంటరిదాన్ని చేయుట నీకు ధర్మము కాదు నాదా ఎన్ని కష్టములొచ్చినా నష్టములొచ్చినా నీ యొక్క అడుగు జాడలో నడిచెదను నాదా నాను నీ వెంబడి తీసుకుని పొమ్ము నాదా ప్రాణేశ్వర. ఆహా జానకి అలా పలుకుతుంటివా ఆయన నా వెంబడి వచ్చిన అతి కష్టంలో పడదు తల్లి ఆయన వెళ్దాం పదను కదా. అమ్మ ఆ యొక్క పితృవాక్యం తప్పక మీరు కోరినటి వరములు ఆ పితృవాక్యం ఆ నాన్నగారితో కోరి ఉంటుంది కదా ఆయన మేము అలాగే ఒక అరణ్యవాసం పోచున్నవాళ్ళను నా తమ్ముడైన భరతుడు ఈ సమయంలో లేనందున సత్యరాజుని పాలించమని బోధింపు తల్లి నేను వెళ్ళి వచ్చదను. అలాగే కుమార మీరు ఈ వస్త్రములు విడిచి నారవస్త్రములు ధరించుకొని వనవాసము వెల్లుడి. ఆహా తల్లి ఈ యొక్క ఆభరణములన్నీ విడిచి ఒక వస్త్రాలు కట్టుకొని వెళ్ళమంటివా అలాగే. ఆహా సేవక అయ్యా ఈ ఆభరణములన్నీ తీసుకోము. సరే స్వామి ఇదిగో పట్టు కొంగు పట్టు నువ్వు పట్టుకో సేవక నువ్వేం చేస్తాను నేను దాని వాళ్ళకి చెరగొట్టు ఉపాయం చేయడానికి లేను నువ్వు పట్టుకో. స్వామి సేవక అయ్యో అనుగుణంగానే వెళ్ళి వచ్చదము కనుక. సరే అయినా అంతకంటే శ్రీరామచంద్రుడు అయోధ్య నగరము వీడి వనవాసము పోవుచున్నాడు. ఈ అయోధ్య నగరం లోపల శ్రీరాముడు లేని అయోధ్య లోపల నేనుండేందుకు నేను ఆ శ్రీరాముల వారి వెంటనే పోయేదను. నువ్వేటి పోతారా సేవక? అరే నువ్వు నా దగ్గర ఉండి ఇక్కడ సేవ చేసుకుంటూ ఇక్కడనే ఉండు. ఓహో నువ్వు ఉండి నీ పని చేసుకుంటుండన్న ముందుగా విడిచిపెట్టు. నువ్వు విడిచిపెట్టు నేను చెప్పాను ఇడితేనే ఉడుకుతావు. ఓ గంట దొంగను కాదు ఈ సొంటలో 90 మందిని చూసిన. ఇప్పుడు ఆ శ్రీరామచంద్రుడే లేని సమయం లోపల నేను ఉండా నీ అయోధ్య లోపల ఉండా నీ పని నేను చేయ నేను పోతా. నువ్వు పోతే దొరకవు. నువ్వు ఇక్కడనే ఉండి ఇక్కడనే పని చేసుకుంటూ నేను ఉండా నీ పని చెయ్యా నేను పోతా. నిన్న ఇక్కడ కట్టేసైనా పని చేపిస్తా సేవక. కట్టేసుడు కాదు నువ్వు ఏం చెప్పినా కానీ నేను ఉండనంటే ఉండా నేను పోతా. అంతదండి శ్రీరామచంద్రుడే పోయినాక నేను ఇక్కడ ఉండి ఏం చెప్తా. నువ్వు నా సేవ చేసుకుంటూ ఇక్కడనే ఉండు కదా. ఈ సేవ చెయ్యా నేను ఉండా. వస్త్రములు వాళ్ళు విడిచిపోయారు కదా. వాళ్ళు బంగారు కిరటములు భుజకీర్తులు వాళ్ళు వదిలిపెట్టి నారా వస్త్రములు ధరించిపోయినరు. వాళ్ళ తీరుగా నువ్వు సుతం బొమ్మంటావా? అలాగే జానదేవ గంత తండ్రి శ్రీరామచంద్రుడే పట్టు వస్త్రములు వదిలిపెట్టి నీవి సుత అదే విధంగా చేసి వెళ్ళుము. ఇప్పుడు నేను చూద్దాం ఈ వస్త్రాలు తీసిపోన్నా. అలాగే ఇవి నువ్వు కట్టం చేసినవి కాదు మా అత్తమ్మ పెళ్లి అప్పుడు వ్యక్తిరు ఇవి. అవి నా దగ్గర పని చేసినప్పుడు కనిపించినాయి కాబట్టి నేను ఇప్పుడు ఇడుమని అడుగుతున్నా. ఇడు అవన్నీ కడుపు చల్లకుండా కదా తల్లి పో. గంటదండి శ్రీరామచంద్రుడే వనవాసం పోగా నాకేమొచ్చింది పో. ఇవా
ఇటురా ఇంకా ఇడవలే నువ్వు మొత్తం నాయనకు అన్ని ఇడిసి ఏమున్నాయి ఇలా ఇడవపోతే ఉండు పని చెయ్యి నీకుంటా నీ పని ఏం చెయ్య ఉంటావు ఉండు లేదంటే అన్ని ఇడిసి వెళ్ళు సరే జానదేవ పో అంత దాంట్లో శ్రీరామచంద్రుడే వదిలిపెట్టుకోంగా నాకేమొచ్చింది మరిగా నేనేందుకు ఉండు ఆ సేవక ఇంకా ఉన్నాయి కదా కిందిరా ఇవన్నీ నాయే ఓ భగవంత ఇదైతే తిప్పలు అవుతుంది ఇవన్నీ నాయే ఇడువు ఇది అన్నా అన్ని పో జానదేవ పో ఇక దాంట్లో శ్రీరామచంద్రుడే పోండి ఇక ఇవైతే పో లేదా పని చెయ్యు ఇంకా కొత్త డ్రెస్ పట్టిస్తా నీకు నేను ఉండా నీ పని ఏం చెయ్యపో సేవక ఇటు డ్రమ్ము ఇటు ఇంకా ఉన్నది ఇంకా ఉన్నాయి ఇదా అది నాదే గిల్లు అది నాదే అరే మా అత్తమ్మ పెళ్ళప్పుడు వచ్చిన బట్టలు ఇవి నీళ్ళు కావు నీ తాత వచ్చి ఇచ్చినవి కావు అవి ఎప్పుడో పోయినాయి మీ అత్తమ్మ పెట్టిన ఎప్పుడో పోయినాయి ఇవి మా దగ్గర మా అత్తమ్మ పెళ్ళప్పుడు వచ్చిర్రు నాకు లేవు ఇవి నా దగ్గరే పో జానిదే ఉంచుకోపో పో ఇంకేమైద్దిగా అరే అవి అడిగాని పోయి కదా ఎట్టిపోతున్నావు ఇదా ఇదా అవును లేదా పని చేయి ఇబ్బంది అవుతుంది పని చేయి ఇది లాస్ట్ నువ్వు పని చేస్తానంటే ఇడిసే పెడతా నీకుండా అయినా ఇక ఇది ఎందుకు పో జానలో పోని పో ఇక పోని వెళ్ళిపోతా అని ప్లాన్ వేసి వాడిని కోరుకొని పోతున్నావా నువ్వు చేసిన చేతయా ఓ నీ అసంటి పుణ్యాకులు ఉండరా ఎంతమందిని చూస్తారా నీ అసంటి వాళ్ళని ఇక పో సేవక ఎటు ఇదా ఇంకా ఉన్నాయి కదా భగవంతా అయినా ఇంకేం చెప్తాయిగా ఇప్పుడు చెప్పేది ఎన్ని చెప్తే ఇంట్లో ఇక ఇదైతే తిప్పలత్తది చూడు నల్ల బిల్లు కట్టలేదు గవర్నమెంట్ వాళ్ళు వచ్చిర్రు ఆ నల్ల బిల్లు కట్టలేదని ఆ నల్ల వైర్లు వీకిర్రు డిసి బిల్లు కట్టలేదని డిసి వైర్లు వీకిర్రు కరెంటు బిల్లు కట్టలేదని కరెంటు వైర్లు వీకిర్రు ఇక నువ్వేం వీక్కుంటావు ఇక ఇది ఒక్కటే కదా సేవక నేనంతా పాపత్రాలను గాను నువ్వు నా దగ్గరికి వచ్చినప్పుడు ఇలాంటి రోడ్డు వేసుకొని వచ్చి ఉన్నావు అందుకే ఇప్పుడు వదిలేస్తున్నా ఉండు వెళ్ళిపో నువ్వా ఇక నీకు చెప్పుడు ఎందుకు రంపులాడికి రాయితే కంపలు పెట్టుకున్న చింపుకున్నది తీయాల్సి ఆడిది ఇవి వదిలిపెట్టి పొమ్మంటావా సరే వస్తున్నట్టు మన సీతారామస్వామికి మంచి గడియ రాబోతున్నట్టు శ్రీ రాజారామచంద్ర మహారాజ్ కి అందరికి నమస్కారము సరళయనటి నాడు భార్య సతి శిరోమణి వినరా సరళయనటి నాడు భార్య సతి శిరోమణి వినరా గురుడనేటి వాడను నే బౌద్ధున సంపన్నుడరా బహుగుణ సంపన్నుడరా ఏ వేళన గర్భలో నామ నడిపించదరా ఏ వేళన గంగలో నామ నడిపించదరా జీవన యాదార విజయ చింతలేకయుండెదరా
ఉండగరా చూడనది వాడను నే బహుగుణ సంపన్నుడరా చూడలేని వాడను నా బహుగుణ సంపన్నుడరా. అయినా సేవక అయ్యా నీ యొక్క నామము నీ యొక్క పూర్వస్థితి నీ తల్లి పేరు నీ తండ్రి పేరు నీ సవిస్థానం విన్నవించుము స్వామి. చెప్తా మా కులంబులో పెద్ద మనిషిని నామం పెట్టబోయుడరా మా కులంబులో పెద్ద మనిషిని నామం పెట్టబోయుడరా. మా కులంబులో పెద్ద మనిషిని నామం పెట్టబోయుడరా మా కులంబులో పెద్ద మనిషిని నామం పెట్టబోయుడరా. నామం పెట్టబోయుడరా నామం పెట్టబోయుడరా. గంగ ముట్టిన గడియ లోపల మా కులంబునే ముట్టెనురా గంగ ముట్టిన గడియ లోపల మా కులంబునే ముట్టెనురా. గంగ ముట్టిన గడియ లోపల మా కులంబునే ముట్టెనురా గంగ ముట్టిన గడియ లోపల మా కులంబునే ముట్టెనురా. మా కులంబునే ముట్టెనురా పెద్ద మనిషిని నామం పెట్టబోయుడరా మా కులంబులో పెద్ద మనిషిని నామం పెట్టబోయుడరా. నామం పెట్టబోయుడరా నామం పెట్టబోయుడరా. అన్నానికి కొట్టుకోవట్టే రోజు పొద్దుగాల 9 తాగేటోండి ఇంతసేపు నీ కాళ్ళు శవాన్ని పిలిచిందట. మొగడంటే బుల్లెక్కి దిగడంటుంది అది ఓ పెద్దమా అబ్బా బాగా మజ్జుంది దానికి ఏ కస